చెప్తారు? మేము ప్రభుత్వాన్ని మహాలక్ష్మి స్కీమ్ తెచ్చినందుకు విమర్శిస్తలేము. అయ్యా, మీ ప్రయోజనాల కోసం, మీ రాజకీయ ప్రయోజనాల కోసం మీరు మహాలక్ష్మి స్కీమ్ తీసుకొచ్చిర్రు. ఇంకా అవసరమైతే దుష్టలక్ష్మి స్కీమ్ కూడా తీసుకురండి, మాకేం అవసరం లేదు. మేమేమంటున్నామంటే, అయ్యా, కేంద్ర ప్రభుత్వం ఒకటి అగ్రిగేటర్స్ చట్టం ఒకటి తీసుకొచ్చింది. దాంట్లో ఓలా, ఊబర్, ర్యాపిడో లాంటి సంస్థలు అన్నీ ఉన్నాయి. అందులో కేంద్ర ప్రభుత్వం తెచ్చిన భారత్ ట్యాక్సీ కూడా ఆ సంస్థలో ఒక భాగం. అది 2025 రూల్స్ తీసుకొచ్చింది. అది అక్టోబర్ నాటికి అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేయాలని చెప్పింది. కానీ మన రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయకపోవడానికి కారణం ఏంటో చెప్పండి. దానివల్ల ఆటో డ్రైవర్ కుటుంబానికి 10 లక్షల రూపాయలు బెనిఫిట్ ఉంది. ఆటోలో కూర్చునే ప్యాసింజర్కు 5 లక్షల రూపాయలు బెనిఫిట్ ఉంది. నువ్వు ఇవ్వవు, అది అమ్మ పెట్టదు, అడక తినదు అనే పరిస్థితి తీసుకొచ్చినావు. నీ సొమ్మేమైనా పోయిందా? నువ్వు ఒక్క రూపాయి ఇస్తలేవు, నేను ఇవ్వని కూడా అడుగుతలేము. కేంద్రం చేసిన చట్టాన్ని, రూల్స్ని, దాన్ని మన రాష్ట్రంలో నువ్వు ఆయుష్మాన్ భారత్ ఎట్లా తెచ్చుకున్నావు అట్లా ఇది కూడా తీసుకురావాల్సింది. అక్టోబర్లో తేయాల్సింది, ఇంతవరకు తీసుకురాలేదు. నువ్వు ఎట్లాగూ ఇన్సూరెన్స్ ఇవ్వవు, నువ్వు ఎట్లాగూ మాకు ఎట్టం పెట్టవు, పోనీ అడక తిననీయాలంటే ఎట్లాంటి పరిస్థితి చెప్పు? ఇది న్యాయం కాదు. ఓ ముఖ్యమంత్రి గారు, మీరు 11 సంవత్సరాల కాలంలో ఆర్టీసీ బస్ ఛార్జీలు 6 సార్లు పెంచుకున్నారు. మిమ్మల్ని ఎవడని అడిగిండా? రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు 3 సార్లు పెంచుకున్నారు. దానికి తోడు డిఏలు, టీఏలు అని చెప్పి అడ్డమైన అన్నీ వాళ్ళకి ఇస్తున్నాం సౌకర్యాలు. నిన్న ఎవడని అడిగిండా? మళ్ళీ రాష్ట్ర ఎమ్మెల్యేల జీతాలు సిగ్గు శరం ఉండాలా 300% పెంచుకున్నారు. ఎట్లా పడుతుందిరా మీ కడుపుకు తిండి? మీరు ఎమ్మెల్యేలు అరా? మీరు ప్రజాసేవ చేసేటోళ్ళ? సిగ్గు శరం ఉన్నదా కనీసం మీకు? దాన్ని లక్షల రూపాయలు జీతాలు తీసుకుంటారు. ఆటో డ్రైవర్కి ఒక 20 రూపాయలు, అరే 20 రూపాయలు రా భయ్, 20 రూపాయలు పెంచమని అడుగుతున్నాం. మీరు ఆ 20 రూపాయలు పెంచడానికి కూడా మీకు మనసొప్తలేదంటే మీకు బుద్ధి ఉందా? 11 సంవత్సరాల కాలంలో ఎన్ని ధరలు పెరిగినాయి, ఎంత సాంకేతిక నైపుణ్యం అభివృద్ధి చెందింది, ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాం మేము. కనీసం ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఇకనైనా మీరు ఇవ్వకపోయినా సరే చట్టాలు చేస్తే అమలు చేయండి. అదేవిధంగా ఈ పత్రికాముఖంగా ఇంకో విషయం కూడా తెలియజేస్తున్నా. చిలికి గాలివాడవుతుంది. డిస్టిక్ ఆటోలు, సిటీ ఆటోలు అని చెప్పి కొట్టుకొని వచ్చే పరిస్థితి వచ్చింది. రాదే కమిషనర్, ఎడబండుకున్నారా సజ్జనర్? నిన్నే అడుగుతున్నా. డిస్టిక్ ఆటోలు, సిటీ ఆటోలు అని కొట్టుకొని చేస్తుర్రు. నువ్వేమో ఆటోలు, తాగుబోతోలు, తిరుగుబోతోలు అని చెప్పి అంటున్నావు. నీకు బుద్ధి ఉంటే, నీకు తెలివి ఉంటే సోషల్ మీడియాని ఫాలో అప్ అవ్వు. సోషల్ మీడియాలో వీడియోలు అన్నీ తీయి. అరే డిస్టిక్ ఆటోలు, సిటీ ఆటోలు అని కొట్టుకుంటున్నారు. ఆడెవడో 20 తారీఖు స్ట్రైక్ అని చెప్పి కూడా బంద్ పిలిపించిండు. వాని సంగతి ఏందో చూడు సజ్జనర్ సాబ్, నువ్వు చూడాలా ఈ సంగతి ఏందో. సరే, ఈరోజు మీరు ఆటో యూనియన్ సంబంధించి ఒక యూనియన్ లీడర్స్గా అసెంబ్లీ ముట్టడికి వచ్చిండ్రు, మిమ్మల్ని అడ్డుకున్నారు, అరెస్ట్లు చేసిరు, ఇక్కడ వరకు అట్టుకొచ్చారు పోలీస్ స్టేషన్ వరకు. అసలు ముందస్తు అరెస్టులు కూడా అయినాయి అంట. అంటే మీలో కొంతమంది ఆటో యూనియన్ నేతల్ని ఇళ్లలోనే అరెస్టులు చేసిరంట. సో జిల్లాలలో అరెస్టుల పర్వాలు కంటిన్యూ అవుతున్నాయి. భవిష్యత్తు కార్యాచరణ ఎట్లా ఉండబోతుంది? మీరు అందరూ ఏకమయ్యి ఏకదాటి మీదకి వచ్చి ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చేటువంటి అవకాశాలు ఏమైనా ఉన్నాయా? ఈరోజు రాజకీయ అనుబంధ సంస్థలైన ఏఐటీసీ, సిఐటియు, ఐఎఫ్టియు, టీఎస్టీయూసి చాలా రకాల సంస్థలు ఉన్నాయి. ఈ రాజకీయ సంస్థలతో పాటు స్వతంత్ర ఆటో సంఘాలు కలిసి వచ్చినాయి. వాటి ప్రతినిధిగా నేను వచ్చాను. దీని అర్థమైందంటే మేమంతా కలిసి ఉన్నాం, ఐక్యంగా ఉన్నాం. ఆటో డ్రైవర్లు అందరూ ఐక్యంగానే ఉంటారు, ఐక్యమత్యం సాధిస్తారు. దీంట్లో ఏమీ లేదు. రోజు పూట గడవని పరిస్థితుల్లో ఉన్న ఆటో డ్రైవర్లందరినీ ఇందులో భాగస్వామ్యం చేయొద్దు. వాళ్ళ పరిస్థితులు అన్యాయంగా ఉన్నాయని కాబట్టి మేము కొంతమంది నాయకులము, కొంతమంది డ్రైవర్లను తీసుకొని మేము ఈ సందర్భంగా అసెంబ్లీ ముట్టడి కార్యక్రమం పెట్టాం తప్ప మేము రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఎక్కడ వాళ్ళ అక్కడ రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా కేంద్రాల్లో చిన్న ప్రోగ్రామ్స్ చేయాలని చెప్పాము. కానీ నాయకులను అరెస్ట్ చేయడం ఇది దుర్మార్గమైన చర్య అండి. ఎక్కడ పడితే అక్కడ అరెస్ట్ చేశారు. స్కూల్ పిల్లలను తీసుకుపోయి ఆటో డ్రైవర్లని, అందులో ఉన్న మా నాయకులను కూడా అరెస్ట్ చేశారు. ఇది మరీ ఘోరమైన చర్య. ఇది విన్నారు కదా, అంటే ఆటో యూనియన్ల లీడర్లు చెప్తున్నటువంటి మాట, ఆటో కార్మికులు గ్రౌండ్ లెవెల్లో ఫేస్ చేస్తున్నటువంటిది. మొత్తానికి దుర్మార్గమైనటువంటి చర్యకు పాల్పడుతుంది ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం అనేసి అంటున్నారు. ఒక్క ఆటో డ్రైవర్ని కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఆటోలు నడిపించేటువంటి ఏ ఆటో డ్రైవర్ని కదిలించినా కూడా పూట గడవనటువంటి పరిస్థితి నెలకొంది. అప్పుల బాధ తాళలేక తను చాలించిన వాళ్ళు 160 మందికి పైగానే ఆటో డ్రైవర్లు ఉన్నారంట. సో ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళు కూడా
ఇంటికి వెళ్ళాలంటే సాయంత్రం అయితే ఇంటికి వెళ్ళాలంటే భయపడే సిచ్యువేషన్ని క్రియేట్ చేసింది ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం. ఇప్పటికైనా వీళ్లకు ఆటో డ్రైవర్లకు ఇచ్చినటువంటి హామీలు, వీళ్ళ సమస్యల పట్ల గవర్నమెంట్ అధికారంలోకి రావడానికి ఇచ్చినటువంటి హామీలన్నింటినీ కూడా పరిష్కరించాలనేదే వీళ్ళ ప్రధానమైనటువంటి డిమాండ్. కెమెరా పర్సన్ ఉమేష్తో హరిత, తెలంగాణ ఫోకస్.